గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్లో కెప్లర్స్ లాస్ గురించి తెలుసుకుంటాం. మన యూనివర్స్లో ప్లానెట్స్ అనేవి ఎలా రివాల్వ్ అవుతున్నాయో చెప్పడానికి కెప్లర్ 3 లాస్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ 3 లాస్ని కెప్లర్స్ లాస్ అంటాం. దాంట్లో ఫస్ట్ లాని లా ఆఫ్ ఆర్బిట్స్ అంటాం. ఫస్ట్ లాని లా ఆఫ్ ఆర్బిట్స్ అంటాం. సో ఈ లా ఆఫ్ ఆర్బిట్స్ ప్రకారం సన్ సెంటర్లో ఉండి రిమైనింగ్ ప్లానెట్స్ అన్నీ సన్ చుట్టూ డిఫరెంట్ ఎలిప్టికల్ ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతూ ఉంటాయి. సన్ సెంటర్లో ఉండి, ఇది సన్, ఈ సన్ చుట్టూ రిమైనింగ్ ప్లానెట్స్ అన్నీ డిఫరెంట్ ఎలిప్టికల్ ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతూ ఉంటాయి అని కెప్లర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాన్నే మనం లా ఆఫ్ ఆర్బిట్స్ అంటాం. ఇలా ప్లానెట్స్ అన్నీ సన్ చుట్టూ డిఫరెంట్ ఎలిప్టికల్ ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతూ ఉంటాయి. అదే రాస్తాను. ఆల్ ద ప్లానెట్స్ రివాల్వింగ్ round the sun in different elliptical orbits with the sun at one of its foci. అది లా ఆఫ్ ఆర్బిట్స్. కెప్లర్ సెకండ్ లాని లా ఆఫ్ ఏరియాస్ అంటాం. లా ఆఫ్ ఏరియాస్. సన్ చుట్టూ ఒక ఎలిప్టికల్ ఆర్బిట్లో రివాల్వ్ అయ్యే ప్లానెట్ తీసుకుంటాం. ఇది సన్ అనుకుందాం. దీని చుట్టూ ఇలా ఒక ప్లానెట్ ఎలిప్టికల్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంది అనుకుందాం. ఈ ప్లానెట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా తిరుగుతుంది. ఇదే ప్లానెట్ని మనం ఇక్కడ కూడా తీసుకుంటాం. ఇలా తిరిగి ఇక్కడికి వచ్చింది అనుకుంటాం, అక్కడ కూడా తీసుకుంటాం. మనం ఏదన్నా ఒక సర్టైన్ టైం తీసుకుంటాం. ఆ టైం ఇంటర్వల్లో ఇక్కడున్న ప్లానెట్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చింది అనుకుంటాం. అదే టైం ఇంటర్వల్లో ఇక్కడున్న ప్లానెట్ ఇక్కడికి వచ్చింది అనుకుంటాం. సేమ్ టైం ఇంటర్వల్ తీసుకుంటున్నాం. ఆ సేమ్ టైం ఇంటర్వల్కి ఈ ప్లానెట్ ఇక్కడికి వెళ్ళింది, అలా తిరుగుతూ వచ్చి ఈ ప్లానెట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అనుకుంటాం. అప్పుడు సన్ నుంచి ఈ ప్లానెట్ మీదకి ఒక లైన్ డ్రా చేస్తాం. ఇలా ఈ లైను ఇక్కడ ఎంత ఏరియానైతే స్వీప్ చేసిందో ఇక్కడ కూడా అంతే ఏరియాని స్వీప్ చేస్తుంది. అంటే ఆ ఏరియాస్ అనేవి ఈక్వల్గా ఉంటాయి అనే దాన్ని లా ఆఫ్ ఏరియాస్ అంటాం. ఎలా డిఫైన్ చేస్తాం? ద లైన్ డ్రాన్ ఫ్రమ్ ద సన్ టు ద ప్లానెట్, ద లైన్ డ్రాన్ ఫ్రమ్ సన్ టు ద ప్లానెట్ స్వీప్స్ అవుట్ equal areas in equal intervals of time. The line drawn from sun to the planet sweeps out equal areas in equal intervals of time is called law of areas. అదే రాస్తాను. The line drawn from sun to the planet sweeps out equal areas in equal intervals of time. అది లా ఆఫ్ ఏరియాస్. అలానే కెప్లర్స్ థర్డ్ లాని లా ఆఫ్ పీరియడ్స్ అంటాం. లా ఆఫ్
పీరియడ్స్. ఇక్కడ కూడా సన్ చుట్టూ ఒక ఎలిప్టికల్ ఆర్బిట్లో రివాల్వ్ అయ్యే ప్లానెట్ తీసుకుంటాం. ఇది సన్, దీని చుట్టూ ఎలిప్టికల్ ఆర్బిట్లు ఇలా ఉందనుకుందాం. ఒక ప్లానెట్ ఈ ఎలిప్టికల్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతూ ఉంది. ఈ ప్లానెట్ ఒక కంప్లీట్ రెవల్యూషన్ చేయడానికి పట్టే టైంని టైం పీరియడ్ అంటాం, క్యాపిటల్ టీతో రిప్రజెంట్ చేస్తాం. ఒక కంప్లీట్ రెవల్యూషన్ చేయడానికి పట్టే టైంని టైం పీరియడ్ అంటాం, క్యాపిటల్ టీతో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఈ ఎలిప్స్లో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు డ్రా చేసిన ఈ లైన్ని మేజర్ యాక్సిస్ అంటాం, ఇక్కడి నుంచి ఎక్కడికి డ్రా చేసిన ఈ లైన్ని మైనర్ యాక్సిస్ అంటాం. ఈ మేజర్ యాక్సిస్లో హాఫ్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ని, అంటే ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉండే ఈ హాఫ్ని సెమీ మేజర్ యాక్సిస్ అంటాం, దాన్ని ఏతో రిప్రజెంట్ చేస్తాం. సెమీ మేజర్ యాక్సిస్ అంటాం, ఏతో రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి ఏని ఏమని పిలుస్తాం మనం? సెమీ మేజర్ యాక్సిస్ ఆఫ్ ద ఎలిప్స్ అంటాం. ఆ రెండిటి మధ్య ఉండే రిలేషన్నే లా ఆఫ్ పీరియడ్స్ అంటాం. ఆ రిలేషన్ ఏంటో నేను ఇక్కడ రాస్తాను, దాన్ని మాటల్లో చెప్తే అదే లా ఆఫ్ పీరియడ్స్ అవుతుంది. అదే ఇక్కడ రాస్తాను చూడండి, రిలేషను టీ స్క్వయర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏ క్యూబ్. ఇది ఆ రెండిటి మధ్య ఉండే రిలేషన్. దీన్ని మాటల్లో చెప్తే అదే కెప్లర్స్ థర్డ్ లా అవుతుంది. టీ అంటే టైం పీరియడ్, దాన్ని సింపుల్గా పీరియడ్ అంటాం. కాబట్టి ఎలా డిఫైన్ చేస్తాం? ద స్క్వయర్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ ద ప్లానెట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద క్యూబ్ ఆఫ్ ద సెమీ మేజర్ యాక్సిస్ ఆఫ్ ద ఎలిప్స్. అదే రాస్తాను, ద స్క్వయర్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ revolution of the planet is directly proportional to the cube of the semi మేజర్ యాక్సిస్ ఆఫ్ ద ఎలిప్స్. అది కెప్లర్స్ థర్డ్ లా. ఇలా కెప్లర్స్ 3 లాస్ని మనం నేర్చుకుంటాం.